వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైనటువంటి వార్త ఇప్పుడు చోటు చేసుకుంటుంది. ఇటీవల వైసీపీ నుండి వీడి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వ్యక్తి మనందరికీ తెలుసు. వైసీపీ సీనియర్ నేత అయినటువంటి మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఆయన వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి అంటే షర్మిల అధ్యక్షన ఇప్పుడు ఏపీ పగ్గాలు షర్మిల చేపట్టిన సందర్భంగా వైసీపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అయితే ఇక్కడ మళ్ళీ సొంత గూటికి వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మేరకు మనం కనుక చూసినట్లయితే ఇంతటికి ఏంటి, ఎందుకు వస్తారు, ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, మీ అందరికి అర్థమవుతుంది. ఈ మేరకు వైసీపీలో చేరాలనే ఆలోచనలో కూడా ఆయన ఉన్నారు అని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏపీ కాంగ్రెస్ లోకి అంటే షర్మిల అడుగు పెట్టిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఆమె వెంట నడుస్తున్నారు. అంటే ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియామకం కావడంతో షర్మిల గారు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా కీలకంగా అవుతారని అంతా భావించారు. అయితే కాంగ్రెస్ లో ఆయన ఇమడలేకపోవడం ఒక కారణంగా తెలుస్తుంది. ఆళ్ల అనుచరులు మళ్ళీ వైసీపీలో చేరాల్సిందిగా కూడా ఒత్తిడి తేవడం, ఇలాగే తదితర కారణాల వల్ల ఆయన మళ్ళీ వైసీపీలో చేరేందుకు కూడా సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎందుకు వెళ్తున్నారు అంటే మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన అంటే ఆర్కే గారు ఆయన్ని తప్పించి ఏం చేశారంటే ఆయన ఎందుకు కాంగ్రెస్ లోకి వెళ్ళారు అనే దాని కనుక మనం చూసినట్లయితే ఆయన మంగళగిరికి ఎమ్మెల్యేగా ఉన్నారు, మంచిది, అక్కడ గెలిచారు కూడా, మన నారా లోకేష్ గారి పైన కూడా గెలిచారు. ఆ తర్వాత ఈయన ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం కనుక ఏంటి అనేది చూసినట్లయితే ఈయన అక్కడ మంగళగిరికి ఈయన తప్పించి గంజి చిరంజీవికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కూడా జగన్ నిర్ణయించుకోవడంతో కొంత అసంతృప్తికి ఆయన గురయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. ఇది ఇక్కడ వైసీపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఒక కారణం. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేగా మొన్నటి వరకు కూడా ఆయనకి అన్ని కూడా గౌరవాలన్నీ కూడా దక్కాయి. కాకపోతే ఇప్పుడు ఆ గౌరవం అనేది లభించకపోతుంది. అంటే లభించలేకపోవడం, మళ్ళీ వైసీపీలోకే చేరాల్సిందిగా అనుచరులు ఒత్తిడి తీసుకొస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆయన ఆలోచనలో పడ్డారని, ఆర్కే మళ్ళీ వైసీపీలో చేరుతారనేసి కూడా చేరడానికి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 2 రోజుల క్రితం కనుక మనం చూసినట్లయితే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారితో ఆయన పార్టీలో చేరే విషయం పైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఆళ్ల చేరికతో జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ఈరోజు వైసీపీ రాజ్యసభ ఎంపీ తన సోదరుడు అయోధ్య రామరెడ్డి అంటే వీరితో ఆయన కలిసి ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ కూడా కలవబోతున్నారట. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు పైగా అంటే 3 గంటల ఆ సమయంలో వైసీపీలో చేరే అవకాశం ఉందనేసి కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గంజి చిరంజీవికి ఆ నియోజకవర్గంలో అంతగా ఆదరణ లభించకపోవడంతో ఆయనను మార్చుతారనేసి ఒక ప్రచారం కూడా చాలా గత కొద్ది రోజులుగా అయితే జరుగుతుంది. ఆయన కూడా మార్చేస్తారని. ఇటువంటి నేపథ్యంలో వైసీపీలో చేరబోతుండడంతో ఆయనకి జగన్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందనేసి కూడా ఒక ప్రచారం అయితే సాగుతుంది. అయితే చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి మంగళగిరిలో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి గంజి చిరంజీవి పోటీకి దింపితే మంచిదేననే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన తప్పించి అంటే జగన్ గంజి చిరంజీవి అని ఆయనకి టికెట్ ఇచ్చారంట. ఆర్కే గారిని తప్పించి ఇక్కడ ఆయన టికెట్ ఇచ్చారు. అంటే ఆర్కే గారు వెళ్ళిపోయారు కాబట్టి, అలాగే అక్కడ ఆ సామాజిక వర్గం ఉన్నటువంటి నేతగా కూడా ఆయనకి ఆయన టికెట్ ఇచ్చారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ గారు కూడా ఈసారి పోటీ చేయబోతుండడంతో ఇక్కడ వైసీపీ గెలుపును అంటే ఎలాగైనా గెలవాలని జగన్మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గంజి చిరంజీవికి టికెట్ ఇవ్వడం పైన అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వైసీపీ కీలక నేతలు కూడా ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి మురుగురు
హనుమంతరావు అలాగే కాండ్రు కమల అసంతృప్తికి కూడా గురి కావడం వంటివి కూడా మనం చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే ఆర్కే చేరికతో మంగళగిరి అభ్యర్థి విషయంలో కూడా జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ఈయన ఎందుకు అని జనరల్గా ఇప్పటి వరకు మనం చూసాం, ఆయన వైసీపీ నుండి కాంగ్రెస్ లోకి చేరారు అంటే అక్కడ సీట్ ఇవ్వకపోవడమా లేకపోతే తన నియోజకవర్గ అభివృద్ధి కోసం 1200 కోట్ల రూపాయలు కేటాయిస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నికల ప్రచారానికి ముందు చెప్పారు. కానీ అంటే 200 కోట్ల మాత్రమే కేటాయించారు. ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో పార్టీ కార్యకర్తలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అంటే తన సొంత డబ్బులను కూడా నేను ఆ పన్నుల కోసం అంటే అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కోసం తన సొంత డబ్బులు కాంట్రాక్ట్ చేసిన వారికి అక్కడ డబ్బులు రాకపోవడంతో వాళ్ళంతా కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి పైన ఒత్తిడి తెచ్చారని, అందుకే తాను పార్టీ మారుతున్నానని అంటే ఇచ్చినటువంటి హామీలను నేను మళ్ళీ ఇప్పుడు ప్రచారం కోసం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదనే ఒక ఉద్దేశంతోనే తనను ఓడిస్తారు ప్రజలు అనే ఒక ఉద్దేశంతోనే ఆయన పార్టీ మారారు. అంటే వైసీపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారారు. అంటే ఈయన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎంతో అంటే ఆయన అంటే మొత్తం ప్రాణం ఏమన్నా కూడా ఇచ్చేసేటువంటి వ్యక్తి అనమాట. ఆ కుటుంబానికి అంతా వీర విధేయుడుగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అందుచేతనే ఆయన్ని తన వైసీపీ రక్తం పంచు పుట్టినటువంటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచు పుట్టినటువంటి షర్మిల గారు ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు ఆమెకు రావడంతో ఆమెతో నేను కూడా ఉంటాను, ఆమె నాకు దశ దిశ అన్నీ కూడా ఆమె అంటున్నట్టుగా ఆయన కాంగ్రెస్ వైసీపీ నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అంటే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అక్కడ జగన్మోహన్ రెడ్డి నిధులు ఇవ్వలేదు లేదా కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించలేదు అనే దానిపైన కూడా ఈయన వెళ్ళినటువంటి విషయం ఓకే, ఇదంతా బాగానే ఉంది. కానీ పార్టీ మారాడు. మారిన తర్వాత ఇక్కడ కొంత మనం కనుక విశ్లేషించినట్టయితే ఇక్కడ ఏం జరిగిందంటే 100% ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో నుండి ఇక్కడ వైసీపీ పార్టీలోకి రావడానికి మరికొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వార్తలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి గతంలో అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయనకి ప్రోటోకాల్ ఉండేది, ఆయనకి సెక్యూరిటీతో పాటుగా అన్ని హోదాలు కూడా ఉన్నాయి. ఆయన ఏం చేశారు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు, అలాగే తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారు. కాబట్టి ఏది ఏమైనా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా కానీ ఆయనకంటూ పర్సనల్గా ఉండాలన్నటువంటి సెక్యూరిటీ అయితే ఉండాలి. పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసినా కానీ మిగతా అయితే ఉండాలి కదా. అంటే అలాగే ఆయనకి ఎక్కడా కానీ ఆ విఐపి హోదాని కలిగించకపోవడం, తన పైన కొంత కుట్రపూరితంగా వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఈ ఒత్తిడిని తనపైన కావచ్చు, తన కార్యకర్తల మీద కావచ్చు, తనను నమ్ముకున్నటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కొంత వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. అందుచేతనే ఆ ఒత్తిడిని తట్టుకోలేకే తన అనుచరులు కావచ్చు అంటే వీళ్ళందరూ కూడా ఒత్తిడి చేస్తున్నారు. అందుచేతనే ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో నుండి వైసీపీ పార్టీలో చేరేందుకు కూడా సిద్ధమయ్యారు అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఏది వాస్తవం ఏది అనేది కూడా ఆయన నోటి నుండి వస్తే మనకు తెలుస్తుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అనేది మనకు రీజన్ తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీలో నుండి ఒక పక్క ఏమి కాకనే గట్టిగా 2 నెలలు కూడా కాకనే మళ్ళీ ఎందుకు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలోకి వెళ్తున్నారు అనేది కనుక చూస్తే అక్కడ తన స్థానంలో ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేశారు కూడా. ఇలాంటి సందర్భంలో వెళ్ళడానికి ప్రధానంగా ఈ కారణాలే. అంటే ఆయనకి ఎక్కడ కూడా గుర్తింపు లేకపోవడం, ఆయన మానసికంగా పార్టీ హింసిస్తుంది అనేసి తన కార్యకర్తలను కూడా హింసిస్తుంది, వైసీపీ పార్టీ కొంత ఇబ్బందులు గురి చేస్తుంది అనే ఒక ధోరణితోనే ఆయన పార్టీ మారుతున్నారని కూడా కొన్ని సామాజిక వర్గాల్లో అయితే వినిపిస్తున్నాయి. ఇందులో ఏది నిజం అనేది కూడా మనకు రానున్న రోజుల్లో తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఆంధ్ర, తెలంగాణ, దేశవ్యాప్త రాజకీయాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.